వస్తా మళ్ళీ మాట్లాడేది కానీ విజయ్ సార్ నేను శేఖర్ రెడ్డి గారిని ఏమడిగాను, మీరే మాట్లాడండి, ఒక క్వశ్చన్ యాడ్ చేసుకొని సమాధానం చెప్పండి అన్నారు. సార్ ఇప్పుడు నేను అడగట్లేదు, పులివెందుల్లో మీరు గెలుస్తున్నారా ఓడుతున్నారా కలిపి చెప్పండి. ఇన్ కేస్ ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే అది మీ గెలుపుగా ఒప్పుకోరా? కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. రెండోది నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు దాకా నీతులు చాలా చెప్పారు కదా, ఈ రోజు వరకు పులివెందుల్లో నువ్వు ఎందుకున్నావు? నీదే నియోజకవర్గం అయితే నువ్వు ఈ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతా ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడి దెయ్యాలు వేదాలు వచ్చి ఈయన సుమతి శతకాలు చెప్తా ఉన్నాడు, అక్కడ అటు జరిగింది ఇక్కడ అటు జరిగింది అని. నిన్ను క్వశ్చన్ అడిగితేనేమో చెప్పు తెగిద్ది, చెప్పులు తెగటం మిగతా తెంచడం అన్ని మాకు చేతాం. కానీ ప్యానెల్లో కూర్చున్నప్పుడు ప్రజలు చూస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాడితే ప్రజలు హర్షిస్తారు. నువ్వు చెప్పు తెగిద్దంటే ఇక్కడ ఏదో భయపడిపోవడం ఎవడు లేడు, ఎవరికి ఏం తెగిద్దో ఫ్యూచర్లో ప్రజలు ఓడగొట్టి పక్కకు కూర్చోబెట్టారు. నేను అడిగే ప్రధానమైనటువంటి ప్రశ్న అడిగిన సమాధానానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్పారు. ఇక్కడ ప్రజాస్వామ్య యుద్ధంగా 11 మంది ఎన్నికల్లో నిలబడ్డారు. వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళు స్వేచ్ఛగా చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరికి అడ్డుపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే దాన్ని మీరేదో రాజకీయంగా లబ్ధి పొందుదామనేటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఎన్నికలే అయితే మా అభ్యర్థి గెలిస్తే జడ్పీకి వెళ్ళి ప్రజా సమస్యలపైన మాట్లాడతారు. మీ అభ్యర్థి గెలిస్తే ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో కూర్చొని నాకు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తే చేస్తాను, లేదా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మాట్లాడతానంటారా? అసలు మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? కేవలం ఏంటంటే అశాంతిని సృష్టించాలా, పల్లెల్లో గొడవలు పెట్టాలనేటువంటిది వీళ్ళ ప్రయత్నం. ఇందాక అవినాష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవినాష్ గారు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చట్టం గురించి, న్యాయం గురించి, ఫ్యాక్షన్ గురించి. 6 సంవత్సరాల క్రితం అదే పులివెందుల్లో సొంత బాబాయిని ముక్కలుగా నరికితే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం దాని గురించి మాట్లాడటం కానీ దాని చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సొంత చెల్లి వచ్చి నా తండ్రికి అన్యాయం జరిగింది అని చెప్పి వేడుకుంటుంటే కనీసం రాఖీ పండుగ రోజు సొంత చెల్లికి రాఖీ కట్టుకునేటువంటి కనీసమైనటువంటి పరిస్థితి లేదు. మీరు ఫ్యాక్షన్ గురించి, హత్యల గురించి మాట్లాడుతుంటే మీరు మొదలు పెడతారా? మొదలు పెట్టండి, ఫ్యాక్షన్ మొదలు పెట్టండి చూద్దాం. మీరు ఫ్యాక్షన్ మొదలు పెడతాం, ఫ్యాక్షన్ మొదలు పెడదాం అంటే ఎవరు ఇక్కడ చేతులు గాజులు దొరుకోలా. మీరు రప్ప కోస్తానంటే ఇక్కడ ఎవరు చేతులు గాజులు దొరుకోలా. మీరు ఒకటి చేస్తే 100 జగల కెపాసిటీ ఉన్నప్పటికి కూడా కేవలం రాజ్యాంగానికి గౌరవించి, ప్రజాస్వామ్యానికి గౌరవించి మీరు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నా, ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నా, నీచంగా మాట్లాడుతున్నా, క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పు తగ్గుతున్నావు అంటే నీ సంస్కారం, నీ పార్టీ సంస్కారం పైన సంస్కారం మొత్తం మీ సొంత తమ్ముడిని నరికి చంపినటువంటి అవినాష్ రెడ్డిని ఒళ్ళో కూర్చొని తిరుగుతా ఉన్నారు. సిగ్గుండాలా మీకు, మీ నాయకుడికి? ఈ రోజు పోలీసుల గురించి, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. పులివెందుల ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి ఆంజనేయుడు గారు, నాకు అర్థం కాదు ఏమిటంటే తోలు తీసేది ఏంది, పీకేది ఏంది, నోరు మూసుకోవడం